ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసంలో అలాగే మసీదుల్లో గాండు గాండు అని వీళ్ళు ఏ విధంగా తిట్టుకుంటున్నారు చూడండి ఒకసారి. ప్రపంచ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నెలలో శుక్రవారం రోజున, అది కూడా ఇఫ్తార్ సమయంలో వీళ్ళు మసీదుల్లో ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. రే కొజ్జారే తూ గాండురే అంటూ ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారో ఈ జమాతుల శైతాన్లను మనమేం చేయాలి ఆలోచించండి సోదరులారా. దివ్య ఖురాన్ గ్రంథం సూరా అల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 103వ వాక్యంలో వఅతసిము బిహబిలిల్లాహి జమీఅన్ వలా తఫరకు వజ్కురు. జమీఅన్ అంటే మీరందరూ కలిసి ఉండండి, వలా తఫరకు ఫరక్ అంటే విభేదాల్లో పడి చీలిపోవద్దు అని చాలా స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అల్లాహ్ వాక్యానికి ఎదురు తిరిగి మనందరం కూడా కలిసి ఉండకుండా విభేదాల్లో పడి చీలిపోవటం, పలు రకాల జమాతులను ఏర్పాటు చేసుకోవటం, అల్లాహ్ వాక్యానికి ఎదురు తిరిగే వాళ్ళు మనం నిజంగా ముస్లింలేనా? ఆలోచించండి ముస్లిం సోదరులారా, మనం నిజంగా ముస్లింలేనా? అల్లాహ్ వాక్యానికి ఎదురు తిరిగే మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఖురాన్ గ్రంథ వాక్యం, హదీసు కూడా కాదు. జైఫని మీరు కొట్టిపారేయటానికి ఖురాన్ గ్రంథం వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరంతా కలిసి ఉండండి, విభేదాల్లో పడి చీలిపోవాకండి అని, జమాతులుగా విడిపోవద్దని చాలా స్పష్టంగా చెప్తే మీరు మసీదులో కొట్టుకుంటారా? మీరు నిజంగా ముస్లింలేనా? ఆలోచించండి సోదరులారా. సభ్య సమాజంలో చెప్పుకోలేని విధంగా పూర్వపు దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం వారి కాలంలో జరిపినటువంటి కార్యక్రమాలు, మసీదులలో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారే, మీరు ముస్లింలేనా? అయ్యా బాబుల్లారా, పోలీసులకు సహకరించండి, శాంతి భద్రతను కాపాడండి, సమాజంలో అలజడులు సృష్టించకండి. Vamos a ver.